టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోయే జట్టుని ప్రకటించడానికి ఇంకా కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. ఏ ఆటగాళ్లకు చోటు దక్కుతుందో, అలాగే అనూహ్యమైన మార్పులు ఏమైనా ఉంటాయా అనే చర్చ నడుస్తున్న వేళ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, చీఫ్ సెలెక్టర్ అజీర్ ఖాన్తో బీసీసీఐ పెద్దలు మాట్లాడినట్టు తెలుస్తుంది. ముంబైలో జరిగిన ఈ సమావేశంలో విరాట్ కోహ్లీ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో సహా పలు అంశాలపై చర్చించినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇక మరోవైపు టీ20 వరల్డ్ కప్లో తన పాత్రపై క్లారిటీ ఇవ్వాలని బీసీసీఐని విరాట్ కోహ్లీ కోరినట్టు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఓపెనర్గా వ్యవహరించాలని కోహ్లీని బీసీసీఐ కోరినట్టు తెలుస్తుంది. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ప్రస్తుతం ఐపీఎల్లో పెద్ద స్కోర్ చేయడంలో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో విరాట్ కోహ్లీతో ఇన్నింగ్స్ ఆరంభించడానికి సెలెక్టర్లు యోచించినట్టు తెలుస్తుంది. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ ఓపెనర్గానే వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ సీజన్లో టాప్ స్కోరర్గా కూడా విరాట్ కోహ్లీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో అనుభాగ్యుడైన విరాట్ కోహ్లీకి ఓపెనర్గా అవకాశం ఇవ్వడం మేలు అని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.